వింటున్నావా అన్న కోమటిరెడ్డి? చెబుతున్నాడి తమ్ముడు కోమటిరెడ్డి. మై డియర్ బ్రదర్ మంత్రి వెంకటరెడ్డి, హ్యామ్ రోడ్లు వేయడం అంటే అంత ఈజీ కాదు. ఎన్హెచ్ఏఐ తప్ప రాష్ట్రాలు చేపట్టిన హ్యామ్ రోడ్లు సక్సెస్ అయిన దాఖలాలు లేవు అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆగమాగం టెండర్లు వేసి అభాసుపాలు కావద్దు అని సలహా ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. హమ్ రోడ్ల విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అదిగో టెండర్లు, ఇదిగో పనుల్ని మొదలు పెడుతున్నామంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యమైన రోడ్లు ఒకటి రెండు చెప్తాను. ఒకటి మన గ్రీన్ ఫీల్డ్ హైవే భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు, అలాగే ఇప్పుడున్న హైదరాబాద్ విజయవాడ హైవే 6 లేన్గా ప్లస్ 2 లేన్ సర్వీస్ రోడ్డుగా 10,410 కోట్లతోని శుభవార్త ఏంటంటే వచ్చే నెల మే 1st వీక్ లోప డిపిఆర్ పూర్తి చేసుకొని టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నాం. మరోవైపు అన్న కోమటిరెడ్డికి తమ్ముడు కోమటిరెడ్డి కీలక సూచనలు చేస్తున్నారు. వద్దు సోదరా, హమ్ రోడ్ల విషయంలో ఎందుకు ఆదరాబాదరా అంటున్నారు. అంత స్పీడ్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. హమ్ రోడ్ల కనెక్టివిటీ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎక్కడా అనవసరమైన భూసేకరణ చేయకుండా, బ్లాక్ స్పాట్లు గుర్తించకుండా వేల కోట్లతో రోడ్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నిస్తున్నారు. తొందరపడి టెండర్లు వేయదంటున్నారు. హమ్ రోడ్ల టెండర్ల గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి, హమ్ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయడం కన్నా భద్రతా ప్రమాణాలతో పూర్తి చేయడం మిన్న అన్నారు. దేశంలో ఎక్కడ కూడా అదర్ దెన్ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవే తప్పితే, ఎన్హెచ్ఐ తప్పితే స్టేట్ గవర్నమెంట్లు ఎక్కడ కూడా హ్యామ్ రోడ్స్ పిలవలేదు. ఇది ఈ మోడల్ సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. మీరు టెండర్లు పిలిచిండ్రు, కానీ ఆ టెండర్లు పిలిచిన తర్వాత పిలిచిన టెండర్ ప్రకారం ఆ రోడ్ చేయాలంటే ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. కాబట్టి హ్యామ్ రోడ్స్ విషయంలో కూడా సోదరుడు వెంకటరెడ్డి గారికి కూడా ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేసి రివ్యూ మీటింగ్ చేసి, నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అవసరమైతే నేను ఇంజనీర్లతో నేను కూడా మాట్లాడతా కాబట్టి నాకు కూడా ఒకసారి నేను కూడా ఇన్పుట్స్ ఇస్తాను కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేసి ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ, హమ్ రోడ్ల పనుల్లో జాగ్రత్తగా లేకపోతే కాంట్రాక్టర్లు ఎక్సెస్ పనులతో వేల కోట్లు దండుకునే ప్రమాదం ఉందన్నారు రాజగోపాల్ రెడ్డి. సోదరుడు వెంకటరెడ్డి గారికి, మంత్రివర్యులకు మీ ద్వారా హ్యామ్ రోడ్స్లో సేఫ్టీ ఆస్పెక్ట్లా చేయబోయే హ్యామ్ రోడ్స్ మొత్తం 100% సేఫ్టీ ఆస్పెక్ట్ తీసుకొచ్చిన తర్వాతనే ఆ కాంట్రాక్టర్తో ఒప్పందం చేయండి. ఇంకోటి అయితే ఈ హ్యామ్ రోడ్స్లో నేను ఒక స్టడీ చేసిన, ఇండిపెండెంట్ ఇంజనీర్స్ని ఫస్ట్ థర్డ్ పార్టీ కన్సల్టెంట్ని అపాయింట్ చేయాలి హ్యామ్ రోడ్స్ ఇవి. ఎందుకంటే నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి మా కంపెనీ పెద్ద పెద్ద రోడ్స్ చేసింది అధ్యక్ష. హైబ్రిడ్ యానిటీ మోడల్ పద్ధతిలో రోడ్లను నిర్మించేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు రాజగోపాల్ రెడ్డి. తమ్ముడు కోమటిరెడ్డి సలహాను అన్న కోమటిరెడ్డి పెద్దగా పట్టించుకున్నట్టు కనపడడం లేదు. 30 నెలల్లో హమ్ రోడ్ పనుల్ని పూర్తి చేస్తామని తాజాగా ప్రకటించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.